ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ వస్తుంది. నా భార్య అమ్మా. అమ్మా బంగారం, నన్ను క్షమించు. అన్నా, నేను శిల్పని మాట్లాడుతున్నాను. శిల్ప, నీ దగ్గర తన ఫోను. నేను, వాసంతి, నిరోష అందరం వదినతోనే ఉన్నామన్నా. డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక మేనేజర్ ని అడిగాం. ఆయన అన్ని విషయాలు మాకు చెప్పారు. వెంటనే వదినకి మేము ఫోన్ చేసాం. హాస్పిటల్లో డబ్బులు మొత్తం కట్టేశాం. ఇక ప్రాబ్లమే లేదన్నా. అమ్మా, మీరు డాన్స్ ఆడి సంపాదించిన ఆ డబ్బుని ఎందుకన్నా మేం డాన్స్ చేసి సంపాదించిన డబ్బులు బిడ్డ కోసం ఇవ్వకూడదా? చచ్చా, నేను అలా ఎప్పుడు అన్నమ్మా. రాత్రంతా కష్టపడి డాన్స్ చేసి సంపాదించిన ఆ డబ్బుని. అది మా వృత్తి. ఇప్పుడు బిడ్డ ముఖ్యం. ఎందుకన్నా బాధపడుతున్నారు? ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నీ కాళ్ళ మీద పడేవాడినమ్మా. ఇలా మాట్లాడకండి. సరే అమ్మా. ఫోన్ ఒకసారి లైవ్. ఏవండి, నేను తిట్టానని మీకు కోపం వచ్చిందా చెప్పండి. త్వరగా వచ్చేయండి. వెంటనే బయలుదేరుతాను. ఇదిగో వచ్చేస్తున్నాను. అన్ని కూడా సెట్ చేసేమన్నా, ఇంకేం ప్రాబ్లం రాదు. ఆ బ్యాగ్ మాత్రం. ఈ బ్యాగ్ ఇవ్వడానికి పొద్దుటి నుంచి వాళ్ళ కోసం వెతుకుతున్నాను. వాళ్ళు అస్సలు నాకు కనిపించటం లేదు. సర్టిఫికెట్స్ అన్ని అందులోనే ఉన్నాయన్నా. అదిగో ఆ అబ్బాయి. ఎప్పటికైనా వాడు నాకు దొరికాడంటే. బాబు, ఇదిగో నీ బ్యాగు. కోపడకండి అన్నా, చెప్పేది వినండి అన్నా. అన్ని సరిగా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. ఓకే అన్నా, అన్ని ఉన్నాయి. అన్ని సరిగా ఉన్నాయా? ఈ రోజు నేను వదలండి రా. రేయ్, సారీ బాబు, నన్ను క్షమించు. సరే పద, రండి వెళ్దాం. ఓయ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఒక విలువ ఉంది. మేము కేరా ప్లాట్ఫామ్. ఇవాళ మాకు పెళ్లి. నువ్వు రాగలవా? నేను సంతోషంగా వస్తాను బాబు. పదండి. రండమ్మా, రండి. రండి. రామ్మా, పదండి. ఏంటక్క ఇలా కూర్చుని ఏం చేయబోతున్నావు? నేనేం చేయగలనయ్యా? బాగా ఆలోచించి మన పెద్ద ఆయనకి చెప్పాను. చాలా బాధపడ్డారక్క. అయ్యో, ఊరంతా తెలిసిపోయిందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేస్తావు చెప్పు. అన్నీ ఆ గాడిద కొడుకు వల్ల వచ్చిన సమస్యలు. మనం బాధతో ఏడుస్తుంటే ఈయనలో కదలికలు కూడా లేవు. చూడు, నువ్వు ఒక అబ్బకే పుట్టావా? ఓ, రోషం కూడా వస్తుందా? సిగ్గుగా లేదు? ఆడపిల్లను ఆడపిల్లలా పెంచాలి. అబ్బాయిలా గాలి వదిలేస్తే ఇప్పుడు మనకి చుక్కలు చూపించింది. అందరినీ ఒంటరిగా వదిలేసి అది పారిపోయింది. మన కులానికి ఒకే రక్తం కదా. వాళ్ళని కలుపుకునే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? మంచెద్దుకి ఒక దెబ్బ చాలు. ఒక మాట చెప్పనా? నువ్వు బతికుండి ఏం లాభం చెప్పు? నువ్వు వెంటనే చచ్చిపో. రండి రండి రండి. రండి రండి. నమస్కారం సార్. ఏంటయ్యా మళ్ళీ వచ్చేసావు? అది బ్యాగ్ గురించి మీకు చెప్పాను కదా సార్, అది వీళ్ళదే. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం సార్. అలాగా? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోగొట్టుకున్నవాడు, దొంగిలించినవాడు ఇద్దరు కలిసి రావడం నా లైఫ్ లో మొట్టమొదటిసారి చూస్తున్నా. అన్నిటికీ మనసే కారణం సార్. మా దగ్గర దొంగతనం చేసిన డబ్బుతో ఏం చేస్తారు? ఒక 10 రోజులు తింటారు, అంతే కదా సార్. మా అలాంటి సాధారణ మనుషులం బయటికి కోపడతామే గానీ మనసులో ఏం ఉంచుకోం సార్. సరే సరే, టైం అవుతుంది. ఇంతకు నీ పేరేంటి? స్టీఫెన్ సార్. స్టీఫెన్. త్వరగా రండి. పెళ్లి చేసుకోవడమే కాదు, రండి. ఇద్దరూ కలిసి విడాకులు తీసుకోకుండా చక్కగా జీవించండి. రా అంబేద్, తొందరగా టైం అయిపోతుంది. సారీ సార్, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. మీరిద్దరూ ఇటు రండి. ఏమయ్యా, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. బాబు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఉండవయ్యా, వెళ్దు గాని. దండలు మార్చుకోండి. దండలు మార్చుకోండి. ఇవ్వండి, దండలు వేసుకోండి. వెయ్యరా, నువ్వు దండ వెయ్యి. చాలా సంతోషంగా ఉంది. సైన్ చేయండి ఇందులో. ఇవ్వండి సార్. అంబేద్, అందరూ కలిసి ప్రమాణాలు చేస్తారా?
అందరం ఒకటిగా ప్రతిజ్ఞ చేద్దామా? అందరూ కలిసి ఈ చెప్పండి. రోజు జీవితంలో ఒకటైన మేము కుల మతాలను మరచి వర్ణవర్గ భేదాలను విడిచి అన్ని పరిస్థితుల్లో ఒకటిగా బతికి మనుషుల సమాజం ఏర్పాటుకి కాపు కాస్తామని తెలుగు మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరూ అందరికి పూలివు. అన్న వాళ్ళు పైన ఉన్నారు, వాడిని వదిలిపెట్టద్దు. వాడు చచ్చాడు రా. ఏమి కాదు, పదండి వెళ్దాం. రండి త్వరగా. అందరూ ఇల్లు తగలబెట్టండి రా. అచ్చంపేటలో 2 కులాల మధ్య ఘర్షణ. కనపడకుండా పోయిన అనిత అనే అమ్మాయి నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. హలో, అంబేద్ చెప్పండి. కంకిపాడు గ్రామంలో ఉన్న 2 వర్గాలకు చెందిన దిలీప్, అనిత కనపడడం లేదు. త్వరగా రండి. ఎవరు వీళ్ళంతా? వద్దు బావ, చెప్పేది విను. బావా, బావా, అయ్యో తమ్ముడు, తమ్ముడు లేవరా. రేయ్, కొట్టండి బాగా వాడిని, కొట్టండి. చావరా కుక్క.